మా అసోసియేషన్ని బ్లేమ్ చేయలేదండి. తను ఇలా కంప్లైంట్ ఇచ్చాము, వై నాట్ యాక్షన్ అనేసి ఏదో పెడుతున్నారు వాళ్ళు. దాంట్లో క్లారిటీ లేదు. మీరు వచ్చి మా దగ్గర క్లియర్గా కూర్చొని మాట్లాడితే తప్ప నాకు ఆ ఇష్యూ గురించి ఏంటి తెలీదు. లేదు, అది మేము సీరియస్గా తీసుకోవట్లేదు. వేరే వేరే పనులు ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసి ఇప్పుడు మాధవీలత గారు వచ్చారు కాబట్టి ఇది ఒక ఇష్యూ, ఇంకా లేని ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు లేని దాన్ని మేమే వెతుక్కొని వెళ్ళి మా మీద కంప్లైంట్ వేస్తారు, మేము మీద కంప్లైంట్ వేస్తాం. మీరే చెప్పారు కదా, నేను చెప్పానండి. మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ చెప్తాను. నేను ఎప్పుడు ఇవ్వలేదు, మాకు కంప్లైంట్ ఇవ్వలేదు. మాధవీలత గారు ఇలా ఇచ్చారండి, అలా పూనం కౌర్ గారు ఇచ్చి దీనికోసం మాట్లాడాలి. ఆవిడే మాట్లాడుకుంటుంది. అది మాధవీలత గారు కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు, మాలో మెంబర్గా కొనసాగుతున్నారా? తను ఇప్పుడు అడ్రస్ చేసింది వచ్చేసి యాజ్ అన్ ఇండస్ట్రీ ఉమెన్. సో దానికి మేము సపోర్ట్, అందుకనే మేము వచ్చేసి ఈసీ మీటింగ్ పెట్టి మాట్లాడాలనుకుంటున్నాము. సో దట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ నెక్స్ట్ యాక్షన్. అట్ ద సేమ్ టైం అండి, ఈ సినిమా క్రిటిక్స్ అనే పేరు పెట్టుకొని చాలామంది యూట్యూబ్లో నోటికి వచ్చిన బూతులు పెడుతున్నారు. చూస్తూనే ఉన్నా, చాలామంది హీరోలని, చాలామంది హీరోయిన్లని. వెన్ ఇట్ కమ్స్ టు మీ, ఎందుకంటే ఇప్పుడు నాది సమస్య, నాకు పెయిన్ ఉంటుంది. వేరే వాళ్ళని తిట్టినప్పుడు నాకు కోపం వస్తుంది, కానీ నన్ను తిట్టినప్పుడు నాకు ఇంకా బాధ వస్తుంది. ఈ అమ్మాయిని ఈ మాటే కాదు, ఈ అమ్మాయిని కూడా దాన్ని ఈ మాటే కాదు, ఇంతకంటే ఇంకా ఏదైనా పెద్ద బూత్ ఉంటే అది తిడితే చాలా బాగుంటుంది, చెప్పు తీసుకొని కొడతామని ఈ సినిమా క్రిటిక్స్ అనే పేరుతో చాలామంది ఆడవాళ్ళు, చాలామంది మగాళ్ళు బతికేస్తున్నారు. సో అది కూడా అసలు కరెక్ట్ కాదండి. ఇక్కడ సినిమా క్రిటిక్స్ అంటే సినిమా ఇండస్ట్రీని హెల్తీగా క్రిటిసైజ్ చేయాలి తప్ప, సినిమా వాళ్ళని అమ్మనా బూతులు తిడితే వాళ్ళు ఎప్పటికీ సినిమా క్రిటిక్స్ అవ్వరు. పక్కన పేరు పెట్టుకున్నంత మాత్రాన దే కాంట్ బి అఫీషియల్. సో ఇదొక్కటి నేను చెప్పాలనుకుంటున్నా. సో వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్స్ తీసుకోవాలని అనిపించినా తీసుకొని వాళ్ళని హీరోలని, హీరోయిన్లని చేయదలుచుకోవట్లేదు కాబట్టి ప్రస్తుతానికి వదిలేస్తున్నా. బట్ రేపొద్దున నా గురించి ఇంకొక మాట మాట్లాడితే కనుక డెఫినెట్గా చాలా పెద్ద సీరియస్ యాక్షన్ లీగల్గా తీసుకుంటానని చెప్తున్నాను.